వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది, దేవుడు మనందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి దేవుని యొక్క వాక్కులు వినడానికి, ఆయన మాట ప్రకారం జీవించడానికి మనందరికీ గొప్ప రక్షణని ఆరోగ్యాన్ని దయచేసాడు. అందుకు మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అయితే మనుషుల్లో చాలా పెద్ద పెద్ద పాఠాలు ఉండేలా కానీ చిన్న చిన్నటికే మనం విధేయత చూపేట్లా ఇంకా అంతంత పాఠాలు ఎందుకులే అని చెప్పి చిన్న చిన్న పాఠాలే మనం కొన్ని రోజులు ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం మనందరికి కావాల్సిందే, క్రైస్తవులకు కావాల్సిందే, క్రీస్తు సంఘాలకు కావాల్సిందే, అన్నిటికీ ఉపయోగపడేటువంటి అంశం. ఈ అంశంలో మొదటగా ఒక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాం. అర్థం చేసుకోండి, ఒక వచనం చూసుకొని ముందుకెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది పెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను ఏమన్నాడంటే, పైన జరుగుతున్నటువంటి సందర్భం మీకు అందరూ తెలుసు కాబట్టి ఏమవుతుందంటే, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది పెజ్జంలో దూరట సులభమా? సులభం కాదు. కాకపోతే అంతటి ఉద్దేశం ఉంది. ఒంటెనైనా సరే మడత పెట్టి సన్నగా చేసి ఏదో ఒకటి చేసి దాంట్లో నుంచి లాగొచ్చు, కానీ ఎవరిని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళలేం? వాడిని మడికి తీసుకెళ్ళలేమంట. అసలు ఒంటె ఎంత, సూది పెంచడం ఎంత అర్థం ఉందంటే ఆడ మనం ఆలోచించుకుంటే భయంకరమైనటువంటి ఉద్దేశం ఉంది. ఎమ్మటి అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా ఆశ్చర్యపోయి, వామ్ము ఏంది ఇంతలా మాట అన్నాడు, ఏంది ఈ మాట అని చెప్పి ఎమ్మటి ఏమంటున్నారు చూడండి. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును. ఇక్కడ దేవుడిని కలిపాడు, మనుషులకు అసాధ్యం అన్నాడు. ఏమైనా అర్థమైందా? దేవుడికి ధనం అవసరమా? దేవుడికి సాధ్యమే, మనిషికి దేవుడికి సాధ్యమే, మనిషికి దేవుడికి సాధ్యమే, మనిషికి సాధ్యం కాదు. అంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి కూడా క్రీస్తు సారూప్యం కలిగి ఉంటే వాడికి సాధ్యమే. మనిషి అనేవాడికి అసాధ్యం, మనిషి అనేవాడు దాన్ని జరిగించలేడు. నేను క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటే సాధ్యమే. ఏది పేతురు అట్ట మాట్లాడుతున్నావు, భలే వల్ల ఉండవు. మనిషి అనేవాడికి అది జరగదు, మానవుడికి అది అసంభవం. నేను క్రీస్తులా మారితే సాధ్యం, అంతేనాడా? నేను క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటే సాధ్యం. ఇది మన పాఠం ఈరోజు. అసలు ధనవంతుడు ఎవరు, ధనాన్ని క్రైస్తవుడు సంపాయాలా సంపాయకూడదా అనేది మనం ఆలోచించుకుంటున్నాం. సపోజ్ అంకారావు, ఏరయ్య, యేసుబాబు వారం రోజులు కర్నూలులోని పనిచేసి వచ్చాం. ఎందుకు? ఊరక సంపాదిస్తున్నాం కదా. మరి సంపాదట్లేదమ్మా పద్మ? నాకు తెలిసి నాకు ఒక 8,000 వచ్చి ఉంటాయి పోయిన వారం కానీ ఈ వారం కానీ. యేసుబాబానికి ఒక 5,000 వచ్చింది. సంపాదిస్తున్నాం కదా. మరి ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడు అన్నటువంటి పదానికి మరి మనం చేస్తున్నటువంటి పనులకి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇప్పుడు శ్యామాను ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు, నెల సంపాదిస్తున్నా లేదా? మరేందంటావు దానికి దీనికి అర్థం అనేది మనం ఆలోచిద్దాం. సింపుల్గా మీ వ్యక్తిగత కుటుంబ విషయాలు కాకుండా దీని విషయంలోనే మనం ధనం విషయంలోనే
శరీర సంబంధమైనటువంటి ధనం, ఆత్మీయంగా సంబంధించినటువంటి ధనం విషయం పాఠం కాదు ఇది. క్రైస్తవుడు ధనాన్ని సంపాదించవచ్చా సంపాదించకూడదా అనేటువంటి పాఠం. ఒక క్వశ్చన్ చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదని ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజంతో ఏమంటున్నాడంటే, నేను నీకు రహస్యంగా ఉంచబడినటువంటి ధనాన్ని నీకు ఇస్తాను. రత్నాలు వగేరా వగేరా విలువ కలిగినటువంటి వస్తువులు మొత్తాన్ని దయచేసేది ఎవరు? దేవుడే. ఎలా దయచేసాడు? రెఫరెన్స్ అవసరం లేదు, ఎక్కువ రెఫరెన్స్లో అవుతుంది, నేనే ఎక్కువ రాసుకున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిపోయి ప్రయాణమై వస్తున్నప్పుడు వాళ్ళకేం వచ్చినాయి? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నగలు, రత్నాలు వాళ్ళందరికీ ఇచ్చారు. దయచేసి మీరు ఎదుర్కోండి అమ్మా, ఆయన నుండి, మీ దేవుడు మామూలుడు కాదు, మా పిల్లల్ని వధిస్తున్నాడు, మా పిల్లలు చచ్చిపోతున్నారు, ఇదిగో బంగారం, ఇదిగో వజ్రాలు, ఇదిగో నగలు, ఇదిగో అని చెప్పి ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ధనాన్ని తీసుకొని, నగలు తీసుకొని ఏమయ్యారు? బయలుదేరారు. కానాను ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఒట్టి చెవులతో బయలుదేరలా. ఉందా ఆడ అన్న బాబన్న? వాళ్ళు రత్నాలు, వజ్రాలు, బంగారం తీసుకొని బయలుదేరారా? ఒట్టి చెవులతో వాళ్ళు బయలుదేరలా. ఐగుప్తుడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వాళ్ళు ఏమయ్యారంటే ఇశ్రాయేలీయులు బయలుదేరారు. అయితే ఇశ్రాయేలీయులే కాదు, మనం చూసుకుంటే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళు దావీదు మహారాజుని ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళని ఇస్సాకును ఆశీర్వదించాడు, సొలొమోనును ఆశీర్వదించాడు. ఒక అతను ఉన్నాడు యాజకుడు, దేవుని యొక్క మందిరం అతని యొక్క నివాసం లాగితే అతన్ని, దేవుని యొక్క మందిరం అతని యొక్క నివాసం లాగిపోయింది దావీదు మహారాజు తీసుకొని వచ్చేటప్పుడు క్రమంలో. అతను ఒక ప్రవక్త. ఆ ప్రవక్త యొక్క ఇంటి మొత్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అతని పేరు నేను రాసుకోలేదు కాబట్టి. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఏమిస్తున్నాడు అంటే, ధనాన్ని ఇవ్వాలన్నా, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, ఆస్తులు ఇవ్వాలన్నా కానీ దేవుని యొక్క ప్రమేయం, దేవుడి యొక్క దానం. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21, 20. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంటను నుండును, బుద్ధిహీనుడు వ్యయపరచును. అంటే ఒక జ్ఞాని ఇంట్లో ఏముండాలి? ధనం ఉండాలి. మన పాఠం ధనం కాబట్టి నూనెని పక్కన పెడదాం. ఏముండాలి మన ఇళ్ళల్లో? ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ధన విషయంలో మనందరం కూడా కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఇదేంటండి, అందరూ ధనం సంపాదించకూడదు, ధనం వల్ల సమస్యలు అవుతాయి, ధనం సంపాదించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తారు కదా. మీరేంది సహోదరులారా, ధనం సంపాదించకూడదని మీరు అంటారు, ధనం సంపాదించిందని మీరు అంటారని డౌట్ పడబాకండి. ఎందుకంటే ఒక ధనం, ఒక ఐశ్వర్యం, ఒక ఆస్తి రావాలన్నా కానీ అది దేవుడి యొక్క ప్రమేయం, దేవుని యొక్క చిత్తం. మరి ఎలా మనం ధనాన్ని సంపాదించాలి, ఏ సిద్ధాంతంతో మనం ధనాన్ని కూడబెట్టుకోవాలి అనేది కూడా ఒక విషయం చూడండి. 2 విషయాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం.
వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. వంచకం, ఒకడిని మోసం చేసి, అదేనా వంచకం అంటే? ఒకడిని మోసం చేసి మనం ఏం చేయకూడదు? ధనాన్ని మోసాలు చాలా రకాలు ఉన్నాయి. అసలు మోసం గురించే మనం మాట్లాడుకోవచ్చు. ఒక పాట ఉంది, అదే మనం అందరం పాడుకుంటాం. భార్యాభర్తల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము, దీపం ఉండగానే నూనె ఉండగానే ఆ దీపం ఏమైతే వెలుగుతూ ఉండిద్ది. నూనె అయిపోగానే అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అది కూడా సమస్య అయిపోయింది. అన్నదమ్ముల మధ్యన కూడా సమస్య అయిపోయింది. ఏమంటున్నాడు ఏడా? ఇంకొకసారి, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే, వంచకుడై ధనమును మనం సంపాదించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. వంచన అంటే మోసం. ఒకళ్ళని మోసం చేసి మనం ధనం సంపాదించకూడదు. ఇంకోటి చూడండి, 21వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట. ఇంకొకటి ఏంటిది? మోసం చేసి ధనాన్ని సంపాదించకూడదు. అబద్ధములాడి 3 విషయాలు, 2 విషయాలు. ఒకటి మోసం చేసి, 2 అబద్ధములాడి. ఇంకోటి చూడండి 3, ఇదే సామెతల గ్రంథం 13, 11 వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి. చాలమ్మా, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఒకళ్ళ సొమ్ము మనం ఆశించకూడదు. ఇవన్నీ లేకుండా మనం ధనం సంపాదించుకోవచ్చా అంటే ధనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ధనాన్ని ఇచ్చేది దేవుడే. చాలామందికి దేవుడు ధనాన్ని దయచేసాడు బైబిల్లో. మీకు మీకు ముందుకెళ్తే కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఇదే ధనం విషయంలో యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం. ధనాన్ని సంపాదించుకోమన్నాడు. ఇప్పుడు దాకా సంపాదించుకున్నటువంటి వాళ్ళతోటి మరలా మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, ఇదేందిరా భలే తేడా ఉంది. ఇందాక దాకేమో సంపాదించమన్నాడు, అబద్ధం ఆడి సంపాదించబాకన్నాడు, అన్యాయం చేసి సంపాదించబాకన్నాడు, మోసంతో సంపాదించబాకన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ధనాన్నే. ఇంకొకసారి అర్థం కావడానికి, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. చాలా సంపాదించవచ్చు కానీ దాన్ని అంట నమ్ముకోకూడదంట. సంపాదించవచ్చు కానీ నమ్ముకోకూడదంట. సంపాదించడం ఏంది, నమ్ముకోవటం ఏంది? చాలామంది చాలా విషయాలు బోధిస్తున్నారండి. ఏమంటున్నారంటే క్రైస్తవుడు ధనాన్ని సంపాదించకూడదు అంటున్నాడు. ఆ సంపాదించకుండా అందరూ ఏం చేద్దాం, వాళ్ళంతా ఇంటికాడ ఉందాం, ఆదివారం రాగానే మీరు కానికేస్తారా? ఎవరికన్నా బాధలో హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇస్తారా? చర్చి కట్టాలా? దశభాగం ఇస్తారా? అంటే అందరు దరిద్రులు అయితే ఎవరు పోషిస్తారు? అందరు పనికి మాలిన అయితే ఎవరు సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తారు? కాబట్టి ఏం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు వాడి యొక్క బాధ్యత ఈ జీవిత కాలంలో మన మనుగడ సాగినంత వరకు మన శరీరాలను కష్టపెట్టాలి. మన తెలివితేటలతోటి అన్యాయంగా ధనము సంపాదించకుండా భార్యను సంతోషపరచుకోవాలి, పిల్లలను సంతోషపరచుకోవాలి, సంఘాన్ని మరి ఎక్కువగా పోషించుకోవాలి. ఈ మూడిటి విషయంలో మనం ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. ఏమంటున్నాడు? ధనాన్ని సంపాదించు, కాకపోతే ధనం మీద నమ్ముకోబాకు. నమ్ముకున్నవాడు ఎవడో చూడండి ఒకసారి. ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎవడో చూడండి. మనం కూడా అలా ఆ స్థితిలో ఉన్నామేమో ఒకసారి చూడండి. ధనాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, మనం కూడా ఆ స్థితిలో ఉన్నాము. ధనాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. అమ్మా కాదమ్మా, మత్తయి సువార్త 19:21.
మత్తయి సువార్త 19:21. అందుకు యేసు నేను వివరిస్తాను, అది వివరిస్తాను నేను. మత్తయి సువార్త 19:21. అమ్మా ఎవరు అతను మీ అందరూ తెలుసు కదా. ఒకడు వస్తాడు హెచ్చులెచ్చులుగా వచ్చేమంటాడు, అయ్యో ధర్మశాస్త్రంలో ఉన్నాయి మొత్తం నేను పాటిస్తున్నా. ఏందో తెలుసా, మోషే గారు చెప్పారు, అదిగో అది చేయాలన్నాడు, 10వ భాగం అన్నాడు, వారం శనివారం ఆరాధన ఖచ్చితంగా రావాలన్నాడు, ఉదయం సాయంత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు. మోషే గారు చెప్పినటువంటి నియమాన్ని మొత్తం నేను పాటిస్తున్నా. మరి నువ్వు పరలోక రాజ్యం నా రాజ్యం అని చెప్పి ఊరూరు తిరిగి గోలగోలు చేస్తున్నావు కదా. మరి నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఇవన్నీ పాటిస్తున్నా అని చెప్పి ఎవరి కాడికి వచ్చాడు? ఇప్పుడు చదవండి. అందుకు యేసు నీవు పరిపూర్ణ అవుటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి, అమ్మో ఇప్పుడు నా ఇల్లు మనందరి ఇల్లు అమ్మి సంఘానికి పెట్టండి అంటే మనం ఏమంటాం? సేమ్ ఈడే అవునా కదా. టేక్ దిస్గా ఆలోచించుకోండి సింపుల్గా. మన మైండ్లు మన మనసు పని ఒత్తి పెట్టబాకండి, మనస్ఫూర్తిగా బయటకు తెచ్చుకోండి. శ్యామన్న కొన్న ఇల్లు మా కోసం అమ్మాలి, అంకారా బేస్మట్టం వేసిన ఇల్లు సంఘం కోసం ఎలిచి అమ్మేయాలి. అప్పుడు బయటపడుతున్నాడు ఎవడాడు? ఇగో ఈడు. వాడేమంటాడు చూడండి, అంతే. అందుకు ఆ యవ్వనుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి, నేను అమ్మాలా నా ఆస్తి, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను నా భార్య అటుపోయి ఇటుపోయి రాయి కొట్టి కష్టం కొట్టి తలకు దెబ్బలు కట్టించుకొని అన్నీ నేను చేసి ఆస్తిని సంపాదిస్తే ఈయనంట రాజ్యంలో ప్రవేశించాలంటే నా ఆస్తిని మొత్తం అంటే ఎవరికి ఇవ్వాలంట? సంఘంలో 4 కూర్చుంటారంట, వాళ్ళకంట అమ్మాలంటే వాళ్ళకి లేవేంది ఇల్లు అని మనం కూడా ఏం చేస్తా? ప్రేరుగా అంటారు. అవునా కదా. మా ప్రాక్టీస్గా ఆలోచించుకోండి సింపుల్గా. అంటే ఏదైనా సరే అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు అంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నేను క్రైస్తవుణ్ణి, నేను యథార్థపరుణ్ణి, నేను దేవుని యొక్క బిడ్డని అని చెప్పుకోవటం కాదు. సమయం వచ్చినప్పుడు నిలబడ్డాడే గొప్పవాడు క్రైస్తవుడు. సమయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు నిలబడ్డాడే క్రైస్తవుడు. వారం టు వారం ప్రశాంతంగా ఉంటాం, నెల టు నెల ప్రశాంతంగా ఉంటాం. ఎమ్మటే ఒకడికి ఆపద వచ్చింది సంఘంలో ఒకడికి, అప్పుడు అది మన టైం. సంఘంలో సమస్య వచ్చేసింది, అది మన సమయం. ఏమంటున్నాడు ఇతని గురించి తెలుసు, ఇతని మైండ్ యేసుక్రీస్తు వరకు తెలుసు, ఇతని ఆలోచన తెలుసు, హృదయాంతరాలు ఎరిగినటువంటి ఆయన. ఎవరు? ఆయన. నేను ధర్మశాస్త్రంలో అన్నీ పాటిస్తున్నాను కదా, శనివారం ఆరాధనకు వస్తున్నాను కదా, మోషే గారు చెప్పినటువంటి నియమంలో ఏది కూడా తప్పలేదు కదా, మరి నాకెందుకు కుదువా నీ రాజ్యంలో ప్రవేశించడానికంటే ఒకటే చెప్పాడు. ఏమన్నాడు? పేదలకి ఇమ్మన్నాడు. అప్పుడు తర్వాత కింద మాట్లాడుతున్నాడు చూడండి, అదే కంటిన్యూ చేయండి. అర్థమైందా? ఎవడాడు? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనకున్నటువంటి ధనాన్ని కప్పి పెడుతుంది చూడు, అప్పుడు మనం కూడా ఎవరు? ధనవంతులు. ఇప్పుడు 24 గంటలు మనం వారం కష్టపడటం అనేది ఏంటంటే జీవన శైలి, అది జీవన విధానం, జీవన శైలి. ఉదయాన్నే లేకవాలా, డ్యూటీకి వెళ్ళాలా, కష్టపడాలా, సంపాదించుకోవాలా, పిల్లలకు బాధ్యత నెరవేర్చాలా, భార్యకి కావాల్సింది చూసుకోవాలా, కుటుంబం పోషణ చూసుకోవాలా, అప్పులు చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా. అన్నీ చూసుకున్నా కానీ నీకు ఒక సమయం వచ్చింది. ఏంటిది ఆ సమయం? క్రీస్తు సమయం.
ఎమ్మటే సంఘంలో ఒక వ్యక్తికి ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నాడు. 3 లక్షల రూపాయలు అవసరం. సపోజ్ పిలుపుకి అనుకోండి, 3 లక్షల పిలుపుకి అవసరం. ఎవడైతే వాడి కాడ ఉంచుకొని ఎనికి దగ్గుతాడు చూడు, వాడు ధనవంతుడు. అర్థమవుతుందా? నా ఆస్తిని, నేను సంపాదించినటువంటి నా ఆస్తిని నా సంఘంలో ఒక సహోదరుడికి ఇవ్వటానికి నాకు మనసు ఉండదు చూడు, అప్పుడు నేను ఎవరిని? నేను అప్పుడు ధనవంతుణ్ణి. నాకు ఏమి దక్కదో అది అర్థమవుతుందా? మీకు అర్థం కాదు, సింపుల్ చెబుతున్నా. సంఘంలో ఒక కార్యక్రమం, సంఘంలో ఒక పని, సంఘంలో ఒక పరిస్థితులు ఏదైనా కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎనికి దగ్గుతాడు చూడు, వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఒకవేళ ప్రవేశించి మనతో పాటు కూర్చున్నా కానీ ఆ సమయం వచ్చినప్పుడు వాడు ఉండడు, మనతో పాటు వెళ్ళిపోతాడు. ఇది ఆడపోవాలరా నాయన, నెల భాగం అంటున్నారు, కానుక అంటున్నారు, వాడికి బాగపోయి డబ్బులు అంటున్నారు, ఈడికి బాగపోయి డబ్బులు అంటున్నారు. మా సంపాదన అంతా మీకేనా? ఇక మాకు భార్య లేరా, ఇక మాకు పిల్లలు లేరా అని చెప్పి వాడంతటకు వాడి మనసు ప్రశ్నించింది. అలాంటి మనతో పాటు ఉండడు. పరలోక రాజ్యం అంటే మీరు ఎక్కువ డిజైన్ చేసుకోబాకండి. మనం చనిపోయిన తర్వాత ఆడు ఉండిద్ది, ఆడికి వెళ్ళిన తర్వాత మనతో పాటు ఈ ధనవంతుడు రావడానికి కాదు. పరలోక రాజ్యం అనగా దేవుడు మాట్లాడినటువంటి లోకం ఇదే, సంఘమే. ఈ సంఘములో ధనవంతుడు ఏం చేయడు? ప్రవేశించడు. ఇంకొక మాట ఇదే చూడండి, లోకాసు వార్తలో కూడా క్లారిటీగా రాశాడు. మత్తయి చూశాక మార్కు చూడండి, టక్ అయిపోయింది. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతను చూచి ప్రేమించి, అరే బాబు, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించని నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నానా, సహోదరుడా, సహోదరిమణి. సామెతల గ్రంథంలో మనం చూసుకుందాం. ధనాన్ని ఏం చేయాలి? నమ్ముకోకూడదు. నమ్ముకున్నాడు ఎలా ఉంటాడు? వ్యసన పడతాడు, ధారాళంగా ఇయ్యడు, కుళ్ళుకుంటాడు. వాడికి తోడు వాడి భార్య కూడా ఏం చేసిద్ది? సపోర్ట్ చేసింది. మళ్ళా ఏమంటున్నాడా? చదవక. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపు అని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ఇంకా కంటిన్యూ. అప్పుడు యేసు చుట్టూ ఉన్న వాళ్ళందరిని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. చుట్టుపక్కల కూడా అలాంటి మైండ్ గల ఉన్నారేమో అని ఏం చూశాడు? ఉన్నారా మీలో ఎవరన్నా? మీలో ఉన్నారా? మీరు కూడా ప్రవేశించరు. సహోదరులు మీలో ఉన్నాడా అలాంటి మైండ్ గలవాడు? ప్రవేశించరు. స్త్రీలు మీరు ఉన్నారా అలాంటి మైండ్ గలవాళ్ళు? మీరు ప్రవేశించరని చెప్పి చుట్టూ అందరిని చూసి ఏం చేశాడు? ప్రవేశించరని చెప్పి తీర్పిచ్చేసాడు. ధనాన్ని నమ్ముకుంటే మనది ఒక స్థితి అయింది, ఆ స్థితి అయింది. అదే ధనం నమ్ముకోకుండా ధనం పట్ల ఏ స్థితి కలిగి ఉన్నాడో ఒక గొప్ప వ్యక్తిని చూసుకొని ముందుకెళ్దాం. చూడండి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఎవరు? దావీదు మహారాజు. దావీదు మహారాజుకి రాజ్యం ఎప్పుడైతే సౌలు మహారాజు చనిపోగానే దావీదు మహారాజుకి రాజ్యం వచ్చిందో ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ పోయాడు ఆయన. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ పోయాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే భద్రపరిచాడు. ఎంత భద్రపరిచాడంటే ఆయన భద్రపరిచినటువంటి బంగారం వచ్చి మా గది అంత ఉండిద్ది. ఆయన భద్రపరిచినటువంటి వెండి ఈ గది అంత ఉండిద్ది.
ఆయన భద్రపరిచినటువంటి వజ్రాలు ఈ గది అంత ఉండిద్ది. ఆయన భద్రపరిచినటువంటి ఎత్తడి ఈ గది అంత ఉండిద్ది. ఆయన భద్రపరిచినటువంటి కలప అంటే టేకి అనుకోండి, లేదా ఎర్రచందనం అనుకోండి, ఈ గది కంటే ఎక్కువ రేట్లు ఉండిద్ది. అంటే ఏది విలువ గలదో అని ఆ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారో దాన్నంతా ఏం చేశాడంటే గదులకు నింపేశాడు. ఎవరు? దావీదు మహారాజు. గదులకు నింపేసి ఏం చేశాడో తెలుసా? నేను చదువుతానులేండి, మీకు ఎక్కువ పాటలు. మొత్తం గదులకు నింపేసి దేవాలయం కట్టడానికి పూనుకున్నాడు. దేవుని యొక్క నివాస స్థానం కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుడు వచ్చాడు, దావీదు నువ్వు నా మందిరం కట్టొద్దు. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి ఆలోచన మంచిదే, కానీ నువ్వు కట్టొద్దు అన్నప్పుడు దావీదు నిక్కు తగ్గి తన యొక్క కొడుకును ముందు పెట్టి ఏం చేశాడో తెలుసా? సొలొమోను మహారాజుకి బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, రత్నాలను ఇచ్చాడు, కలపలను ఇచ్చాడు. ఇంకో విషయం తెలుసా? ఆ నిర్మాణం కట్టడానికి ఏ జాతుల్లో పనివాడు ఉన్నాడో ఆ నిర్మాణం అందంగా రూపంగా రావడానికి, అంటే ఆ మందిరాన్ని కట్టడానికి ఇంజనీర్ ఏమో దావీదు, కట్టిన ఆయనేమో ఇంజనీర్ ఏమో దావీదు, కట్టిన ఆయనేమో సొలొమోను. ఇంకో మీకు ఒక విషయం చెప్పేదా? ఇంకొక మాట చూడండి, దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు చదివితే బాగుంటుంది. 1వ దినవృత్తాంతాలు ఏంటంటే 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. అంటే మీరు 28 కూడా రాసుకుంటే మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఎంతెంత బంగారాన్ని దాచిపెట్టాడు ఒక అధ్యాయం రాసుకోండి. ఎంతెంత బంగారాన్ని దాచిపెట్టాడు, ఎంత ఎత్తు బంగారాన్ని దాచిపెట్టాడు, ఎంత ఎత్తు రత్నాలను దాచిపెట్టాడు, ఎంతటి మాణిక్యాలను దాచిపెట్టాడు అనేది మీరు 28 రాసుకోండి. 29 దాకా చదువుకోండి. 29 నుండి చివరి అధ్యాయం 29 కూడా పూర్తిగా రాసుకోండి. దావీదు దేవాలయం కోసం ఎంతగా కష్టపడ్డాడు అనేది కూడా చూసుకుందాం. మనకు కావాల్సిన పాయింట్ మనం చూసుకుందాం. 29వ అధ్యాయం 3వ వచనం. సంపాదించాడంట రాజులు కాడ వాళ్ళందరినీ కొలగొట్టేసి, అవి కాకేం చేస్తున్నాడు? నా వాటా ఉండొద్దు, అదంతా బయటది. నేను కష్టపడ్డటువంటి నా సొమ్ము ఎక్కడ ఉండాలి? దేవాలయంలో ఉండాలి. అదంతా ఏంటంటే చాలామంది నా కింద వచ్చారు. ఎవరు? యోబాబు వచ్చారు, సైన్యాధిపతులు వచ్చారు, ఇశ్రాయేలీలు ఒక్కొక్కరు చూసుకుంటూ కొన్ని వేల మంది వచ్చారు. ఏం చేశారు? రాజ్యాలు జయించారు. వాళ్ళ కింద ఉన్నటువంటి మాణిక్యాలు రత్నాలను తీసుకొచ్చి భద్రపరిచారు. అంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా కష్టపడ్డారు. మరి నా కష్టం దేవాలయానికి ఇవ్వద్దా అనుకుని ఏమన్నాడు కింద? అవన్నీ కాక నా స్వాస్థ్యం, నేను సంపాదించినటువంటి నా బంగారము, ఇంకా ఏంటిదమ్మా? నా బంగారము, నా వెండి, నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. ఏదండి తెగింపేది? ఎవడు ధనవంతుడు? ఆపదన్నప్పుడు ఇవ్వకుండా దాచిపెట్టుకునేవాడు ధనవంతుడు. విస్తారమైనటువంటి ధనం ఉండ, గదులు మాణిక్యాలు ఉండ దావీదు ధనవంతుడు కాదు. ఎవరు ధనవంతుడు? ఆపదన్నప్పుడు చెయ్యి చాపని వాడే ధనవంతుడు. దావీదు కాడ ఉన్నటువంటి ఆస్తితో పోల్చుకుంటే, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ ధనవంతుడికి పోల్చుకుంటే చిన్నదే నాకు తెలిసి. ఎంత చిన్నదంటే చిన్నలో చిన్న అనుకోండి. ఒక పెద్ద సున్నా పెట్టండి, మధ్యలో చిన్న సున్నా పెడతాం చూడు, ఆ సున్నా అనుకోండి.
దావీదు మహారాజు రాజ్యాలను జయించుకుంటూ పోగు చేసినటువంటి ధనం కూడా కాకుండా, అరే దేవాలయానికి మేమందరం పోయి సంపాదించిన సంపాదన ఇస్తే అట్ట నా సంపాదన ఉండాలా, నేను కష్టపడ్డటువంటి నా సొమ్ము ఉండాలా అని చెప్పి ఏం చేశాడు, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక ఏమేమి సంపాదించాడు మీరు 29 చూడండి, 28 చూడండి, మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళినాక. తర్వాత కింద ఏమంటున్నాడు, నా స్వాస్థ్యమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. రండి, క్రైస్తవుడు అంటే గట్స్ ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు కూడా క్రైస్తవ్యాన్ని మనం మెయింటైన్ చేయలేం. అవన్నీ ఇచ్చాంగా, ఎంత ఇచ్చాడు అనుకున్నాం, భయంకరమైనటువంటి ఆస్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కానీ ఏంది ఆయనకి పిచ్చి, ఏంది ఆయనకి ఆ పిచ్చి, నా సొమ్ము ఇవ్వాల, నేను చెమట వచ్చి నా ఆస్తి నాకున్నటువంటి వాటా, అదే నీకు ఇష్టపడుతుందో లేదో. దావీదు మహారాజుకు 14-15 మంది పిల్లలు ఉన్నారు. దావీదు మహారాజుకు 14-15 మంది పిల్లలు ఉన్నారు. ఒక పిల్లగాడు గురించి కూడా ఆలోచించట్లా. మరి సొలొమోను ఎలా బతుకుతుందో పాపం పిచ్చాడు, నేను పోయినాక ఎలా బతుకుతుందో, వాడికి ఇప్పుడే ఒక గది వాడికి రాసిచ్చిపోవాలా. ఎంతమంది పిల్లలు? నాకు తెలిసి 14 పైనే. ఒకవేళ ఏదైనా మిస్టేక్ పడ్డాను చూడండి, 14 మంది పిల్లల సంతానం పైనే. ఒక కొడుకు గురించి ఆలోచించట్లా. లేక మనకు ఒకడు పుడతాడు, వాడి కష్టం మనం తెలియనియకూడదు. నేను పడ్డ కష్టం వాడు పడకూడదన్నా, ఈ ఓవర్ డైలాగ్ ఇవన్నీ. నేను పడే బాధ నా కొడుకు ఉండకూడదన్నా ఏం చేస్తాం తెలుసా, సహోదరుడికి సహాయం చేయం, అడుక్కునే వాళ్ళకి దానం చేయం, పేదలకు సహాయం చేయం, సంఘానికి ధనం వేయం, కానుకేసేటప్పుడు కూడా రక్షణ చేస్తాం. ఎంత గొప్పటి తెరిచి చూడు, 5 రూపాయలు 6 రూపాయలు ఉంటాయి, అది కూడా రక్షణ సంచి లోపల పెట్టేస్తారు. ఎందుకు? నా కుమారుడు ఉన్నాడు కదా పక్కన, నా కుమారుడు ఉన్నాడు, నా కూతురు ఉన్నాడు, నేనేం చేయాలి వాళ్ళకి, నేను పోయేలోపు సంపాదించి పెట్టాలి. ప్రతి మనిషి యొక్క సైకాలజీ అదే కదా, అవునా కదా? ఈ మధ్య యేసుబాబానికి కూడా ఒక చక్కటి కొడుకు పుట్టాడు. ప్రతి మనిషి యొక్క మైండ్ అదే. దావీదు మహారాజు ఆలోచించాల, 14 మంది సంతానం ఉండాలి, 14 మంది సంతానం ఉండగానే మరి నా శ్వాసం అంతా దేవుడికి ఇస్తున్నానే, సంపాదించిన బంగారం మొత్తం దేవుడు మందిరానికి కడుతున్నానే, ఒరే నా పిల్లలు ఎలా బతుకుతారా అని అనుకోవాలా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఇంకా ఏం మాట్లాడుతున్నాడో 29వ అధ్యాయం ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. చక్కటి మాట. అసలకే దేవుడు అసలకే మనుషులు మనం ఎవరు ప్రస్తావించలేనటువంటి ప్రస్తావన అదంతా. చూడండి ఎక్కడ మాట్లాడుతున్నాడంటే, అంటే దేవుడికి ఏం చేశాడంటే తన ధనాన్ని ఇచ్చాడు, తన రాజ్యంలో సంపాదించినటువంటి సంపాదన ఇచ్చాడు, తన ప్రజల కాడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అగ్ని జారించేసాడు. మీలో ఎవరైనా సరే దేవుని యొక్క మందిరానికి ధనం ఇస్తారంటే రాండి అని చెబితే వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు. వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత దేవుడితోటి దావీదుకు ఉన్నటువంటి సంభాషణ ఒక్కసారి చూడండి, 29:14 చూడండి. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడినాయా, నా జనులు ఎంత మాత్రపు వారు, నాకు ధనం రావాలన్నా నువ్వు ఇయటం బట్టే కదా, నేను రాజ్యాలను జయించడం నువ్వు ఇవ్వబట్టే కదా. ఇంకా ఏమంటున్నాడు, నీ సంపదలో ఇదంతా నీదే కదా. ఏది నీది? భూమి నీదే, గాలి నీదే, నింగి నీదే, వజ్రాలు నీదే. నాకు ఇచ్చిన పిల్లలు కూడా అసలు నా శరీరం నువ్వు ఇచ్చిందా కదయ్యా, నేను నీకు ఇచ్చేది ఏందయ్యా. ఏమన్నాడు ఇంకా, మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమై పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకనూ లేడు. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై
వస్తు సముదాయమును నీ వలన కలిగినది అంతయు నీదే ఉన్నది. ఏందయ్యా తోడు నా ఆస్తి, నా రూపాయి, నా గిన్న, నా చెమ్ము, ఇంకా ఏమంటారు నా ఆస్తి, నా సంపద, నా కొడుకు, నా కూతురు అని అనుకుంటారు. దావీదు మహారాజు అనుకోవాలా, అరే నేను ఇచ్చేదేంది, టన్నులు బంగారం ఎత్తున్నాను అని అనుకోవాలా, కేజీలు సంపద ఎత్తున్నాను అని అనుకోవాలా, నాకున్న ధనంలో మొత్తం నీకు ఇస్తున్నానులా, ఏంది నేను ఇచ్చేదేంది నీకు, అసలుకి నేను ఇచ్చేదేంది దేవుడికి, అసలు నాకు ఇస్తేనే కదా ఇది మొత్తం నా కాడ ఉంది. ఏం చేశాడు, దావీదుకి దేవుడు ఇస్తేనే కదా, దావీదు మహారాజుకి దేవుడు ఇస్తేనే కదా అదంతా సమకూడింది. బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఇలా ఆలోచించుకోవాలి. నేను సంపాదించే సంపాదన నాది కాదే, నాకు దేవుడిస్తేనే కదా నాకు వచ్చింది. నా శక్తా, నా బలమా, నా తెలివా అని మనం అనుకున్నాం అనుకో, పక్షవాతం వచ్చింది. ఎవరికి, ఇంటిలో పెద్దకి. సంపాదిస్తావా, సంపాదించిందంతా ముందులకే అయింది. అపార్థం అనుకోబాకండి, అర్థం చేసుకోండి. ఇది నాది, నేను సంపాదించినటువంటి నా సంపద, నా కొడుకు, నా ఆస్తి అని మనం విర్రవీగామనుకో, ఏదో ఒక రోజు మనం మంచం పట్టేటువంటి రోజు వచ్చింది. ఆ రోజున అంటాం మనం, నీ బలం ఉందగా, లే పోయి 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 డబ్బు సంపాదిపో, నీ శక్తి ఉంది కదా, లే పో. ఎవడి వల్ల కాదు. ఇదంతా తెలిసినటువంటి మహా గొప్ప వీరుడు ఎవరు, దావీదు గారు. ఏమన్నాడు, నేను ఇచ్చేదేందా నీకు, నువ్వు నాకు ఇచ్చిన ధనంలో తిని పోగొట్టుకొని వేస్ట్ చేసుకొని కొంతలో కొంత నీకు తెచ్చిస్తున్నానయ్యా, నేను ఇచ్చేదేందయ్యా నీకు. బా ఏం పదం అండి ఆ పదం. క్రైస్తవులు ఎవరైనా సరే అలా ఆలోచించుకుంటామా? ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ను కూడా మనం ఆలోచించుకుంటే మన మనసులు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? నాది నాది నాది, నా పిల్లలు, నా స్వాస్థ్యం, నా కుటుంబం, నా ఇల్లు, నేను అనేటువంటి పరిస్థితిలోనే మనందరం పాకులాడుతున్నాం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, అర్థం చేసుకోండి. సరే, యూట్యూబ్లో కౌంటర్లు పడ్డ తర్వాత సంగతే, డబ్బు సంపాదించడం తప్పే కాదు, అన్యాయంగా సంపాదించడం తప్పు, అబద్ధం ఆడి సంపాదించడం తప్పు, మోసం చేసి సంపాదించడం తప్పు, సంపాదించిన సంపాదన నాది అనుకోవటం తప్పు. ఎలా ఉండాలి మనం? దావీదు గారు లాగా ఉందామా? ఉండలేమండి మనందరం. వాళ్ళందరూ కూడా ఎలా ఉండిద్దంటే, అప్పుడప్పుడు కొన్ని వేల సంవత్సరాలప్పుడు ఆకాశంలో నుంచి ఒక నక్షత్రం కింద పడ్డప్పుడు మహావెలుగు వచ్చిందంట. ఆ వెలుగు కోసం సైంటిస్టులు, అమెరికా వాళ్ళు, ఇటలీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఎమ్మడపడతారంట. అది ఏడుంది, మాకు కావాలని. ఒకవేళ ఎవడన్నా సామాన్యుడు దొరికిందనుకో, అది ఏలం పాట పెడతారు. 100 కోట్లకు పోవచ్చు, 500 కోట్లకు పోవచ్చు, 10,000 కోట్లకు కూడా పోవచ్చు. అది అవునా కదా? అలా రాలి పడ్డటువంటి చుక్కలే ఎవరు? భక్తులు. అలా రాలి పడ్డటువంటి వెలుగులే వాళ్ళందరూ. ఒకటే చెబుతున్నా మనందరం కూడా, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించాలని చెప్పి సాదాసీదా వ్యక్తి చెప్పాల. సాదాసీదా వ్యక్తి చెప్తే ఏమలే, ఏదో అబ్రహాం చెప్పాడు, అబ్రహాం మైండ్ ఉందో లేదో, ఎంతమంది పిల్లలు సాకాలా, ఆయనకేం తెలుసు మేము పడే బాధలు. ఆ రోజు అన్నీ ఫ్రీగా దొరికినాయి, చెట్టుకు పోయి కాయ కోసుకుని తినేవాడు, ఇప్పుడు మేము కాయ కోసుకొని తింటే డబ్బులు అడుగుతున్నారు అని మనం అబ్రహాం మీద నిందేస్తామా? యేసుక్రీస్తు వారి కాలంలో కూడా డబ్బులు పెట్టే కొన్నారు అన్నీ. యేసుక్రీస్తు కాకపోతే అప్పుడు ₹10, ఇప్పుడు ₹100, అంతే తేడా. సాదాసీదా వ్యక్తి చెబితే ఆ మాటకు మనం నిర్లక్ష్యంగా ఉండగానే మనకి ఇబ్బంది లేదు. ఎవరైనా దేవుడు, దేవునితో పాటు సమాన అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అసలు దేవుడు ఎలా ఉంటాడో చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడు. సహోదరి మనులారా, జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని మీరు నమ్ముకోబాకండి, ధనవంతులుగా మీరు జీవించబాకండి. ధనం సంపాదించడం తప్పు కాదు. నేను ధనవంతుణ్ణి,
అని జీవిస్తే తప్పు. కాబట్టి చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతి గారు కూడా, పౌలు గారు కూడా మనం అందరినీ హెచ్చరిస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 26 రాశాను, వచనం రాయలేదు, అడావిడిలో చూడండి ఒకసారి. ధనవంతుడుగా ఉండమన్నాడు, 20 అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 22వ అధ్యాయం 6 అనుకుంటూ చూడండి. 1 తిమోతి 2:6. సరే నేను చెప్తాను. ధనవంతులైన వారు ధనవంతులుగా ఉండండి, మీ ధనాన్ని బట్టి మీరు అతిశయించకండి. అతిశయించకండి అనే దానికి భావం గర్వించకండి. ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడకండి. ఏమన్నాడు పౌలు గారు? పోయి నీ ఆస్తిని అమ్మాలా. ఆస్తి అమ్మైనటువంటి క్యారెక్టర్లు ఆ రోజుల్లో క్రీస్తు సంఘాల్లో చాలా కదువుగా ఉన్నాము. మీకు ఫస్ట్ ఒక వచనం చదివించాను, గుర్తుందా మీకు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంట సోది పెంచడం చూడటం మేలన్నప్పుడు ఏమైందంటే పేతురు ఆడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వామ్మో ఎలా అయితే ఎవరు ప్రవేశిస్తారని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళకు కూడా అర్థం కాల. అపోస్తుల కార్యాలకు వచ్చి నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఎక్కడెక్కడ భూములు, ఎక్కడెక్కడ ఇల్లులు, ఎక్కడెక్కడ ఆస్తులు మొత్తం తెచ్చి పేతురు గారు ముందు పెడుతున్నాయి. వాళ్ళు పట్టుకోవట్లా. ఏమన్నారు? ఈ బంగారాన్ని, ఈ కూరల్ని, ఈ బువ్వల్ని వండుకోవడానికి మీలో ఒకరు ఏర్పరచుకోండిరా బాబు. మాకెందుకు ఈ గోళ, ఈ ధనంతో మాకెందుకు, ఈ కూరలతో మాకెందుకు అని చెప్పి మీలో ఏర్పరచుకుని అన్నారు. ఒకప్పుడు ఏమడిగారు వాళ్ళు? అలా అయితే ఎవరు పరలోక రాజ్యం చేస్తారు? మేము వలలను విడిచిపెట్టి వచ్చాము, ఆస్తులను విడిచిపెట్టాము, మా భార్య పిల్లలు కూడా విడిచిపెట్టి వచ్చాం కదా, మరి ఏంది మా పరిస్థితి, మరి మాకేంది అని ఆ రోజు వాళ్ళు కూడా ప్రశ్నించారు ఆయన్ని. అమ్మా 6:17 చూడండి. పెద్దగా చదవమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చాలమ్మా. ఎలా ఉండకూడదు అంటే ధనం ఉంటే గర్వం ఉండిద్దా? ఖచ్చితంగా. మరి ధనం వద్దా? కావాలి. దాన్ని ఎవరు వద్దనుకోరు. ఎందుకంటే ధనం మన మధ్యన ఉంటే ఎన్ని పనులు జరుగుతాయి తెలుసా? సంఘం అభివృద్ధి చెందిద్ది, సంఘంలో పరిచర్య విస్తరించిద్ది, క్రీస్తు సంఘాలని అనేక చోట్ల మనం విస్తరింపజేయవచ్చు, సహోదరులు లేమిలో ఉన్నప్పుడు ఆదుకోవచ్చు, ఒకరి ఇబ్బందుల్లో ఒకరిని పంచుకోవచ్చు. ఇది దేనివల్ల సాధ్యం? ఇదన్నీ ధనం వల్ల. అది అందరం దరిద్రులు అయితే, నేను దరిద్రుడిని, యేసు బాబాను నాతో పాటు దరిద్రుడు, యేసు బాబాను సమస్య వస్తే నేను పోయి ఏం చేస్తా? పోయి ఆయన పక్కన హాస్పిటల్ ఆయన పక్కన ఉంటే ఆయన బెడ్ మీద కొనుక్కుంటే నేను బెడ్ కింద కొనుక్కుంటా. ఎందుకు? ఏమి ఇయ్యలేను కదా. ఆయన దరిద్రుడే, నేను దరిద్రుడినే. ఇద్దరు దరిద్రులు ఏం చేస్తాం? ఒకడు పైన కొనుక్కుంటాడు, ఒకడు కింద కొనుక్కుంటాడు. సహాయం చేసేవాళ్ళు ఎవరు? అందరూ దరిద్రులు అయితే మనసు చుట్టూ కొనుక్కుంటారు. అందరూ డబ్బులు ఇచ్చేది ఎవరు? బిల్లు పే చేసేది ఎవరు? మెడిసిన్ తెచ్చేవాళ్ళు ఎవరు? వచ్చిన ఫీజు కట్టే వాళ్ళకి ఎవరురా మీరు అందరూ కింద కొనుక్కున్నారని చెప్పి డాక్టర్ వచ్చి అడిగితే మేమందరం మా సహోదరు కోసం వచ్చేవాడిని అనుకో, ముందు ఫీజు కట్టండి అరవకుండా అంటారా? ముందు ఫీజు కట్టు, మీ సహోదరుడికి ఆపదైతే మా హాస్పిటల్ స్టాఫ్ అందరం కలిసి అప్పు ఇచ్చామరా 30,000, ముందు 30,000 కట్టండి అందరూ అంటారు. మా కాడ డబ్బులు లేవండి, కొనుక్కోమంటే మనసు చుట్టూ కొనుక్కుంటాను అనుకో, మొత్తాన్ని పోయి ఒకడు బాత్రూమ్ కరగంటరా, ఒకడు బయట ఓడవంటరా అంటారు. అదే ధనం ఉందనుకో, సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనందరూ సహాయం చేస్తే ఎలా ఉండిద్ది? తన హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చి అనేకమైనటువంటి పనుల్లో మనల్ని ఏం చేసుకుంటా అంటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఫలానా సమయంలో ఉన్నప్పుడు నా సంఘం నన్ను ఏం చేసింది? ఆదరించింది. ఫలానా సమస్యలో ఉన్నప్పుడు నా సంఘం ఏం చేసింది? నన్ను బయటికి తీసుకొచ్చింది అనేటువంటి పనులు అన్నీ జరగాలంటే ఏం కావాలి? మనకే ధనం కావాలి. కాకపోతే ధనవంతుడిగా మనం జీవించకూడదు. అర్థమైందా? ఏమన్నా అపార్థంగా ఏమన్నా ఉందా? అర్థమైందా? కాబట్టి ఈ కాలంలో మన మనసులు ఎలా ఉండాలంటే దావీదు మహారాజు యొక్క తెగింపుతో మనం ఉండాలి. అది నేను చదువుతున్నప్పుడు
మరలా చదవాలి. ఏంది నీ మనసు, ఏంది ఎంత మాట అంటుంది, ఏంది అన్నీ ఇచ్చినట్టు తెలుసా? నేను ఎంత ఇచ్చానో తెలుసా దేవుడికి? ఏం బాబు 1,00,000 ఇచ్చి అది ఆ తలుపు నాదే. అది ఎంత అయింది తెలుసా? 2 లక్షలు అయింది. లేదు మా ఆడవాళ్ళు ఉండి ఆ తలుపు ఒకటి చేసి చర్చికి అందే, ఎమ్మటే బ్యాంకుకి పోయి సంతకం పెట్టి తెచ్చా 1,00,000 అని మనం గర్విష్టం. దావీదు ఏమన్నాడు తెలుసా? అసలు నేను ఇచ్చేదేందయ్యా నీకు? నువ్వు నాకు ఇస్తే దాంట్లో నేను తిని సుఖపడి దాంట్లో కొంత నీకు ఇచ్చా. అస్సలు మామూలు మాట కాదు ఆ మాట. అమ్మో, ఎవరు అయినా సరే మన ఆలోచన ఎలా ఉండాలంటే, దేవుడు నాకు దయచేస్తే వచ్చిందే ఇదంతా, ఈ శక్తి నాకు దేవుడిచ్చిందే, ఈ ఆలోచన నాకు దేవుడిచ్చిందే, నాకు భార్యనిచ్చింది దేవుడే, పిల్లల్నిచ్చింది దేవుడే, ఇల్లునిచ్చింది దేవుడే, నాకు వారం వస్తున్నటువంటి డబ్బులు దేవుడిచ్చినాయే, నెల శాలరీ వస్తుంది కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది అని మనం అనుకుంటే దేవుడికి ఇచ్చే విషయం ఎలా ఉంటుంది తెలుసా? ఇది నాది అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. దావీదు మహారాజు యొక్క మనసును మనం 100% కాకపోయినా 1, 2, 3, 4, 5 అట్లా ఆయన మనసులోకి మనం ఏకీభవిస్తే మన మనసు ముందున్న రోజులైనా సరే తనతో అంటకట్టుకుపోయేటువంటి వారిగా మనం ఉంటాం. మీకు 2 ఛాన్సులు. ధనవంతులుగా జీవిస్తారా, దావీదు మహారాజుగా జీవిస్తారా? దావీదు మహారాజు యొక్క మనసు కలిగి జీవిస్తారా, ధనవంతుడి యొక్క మనసు కలిగి జీవిస్తారా అనేది మీ ముందే పెట్టేశాను. ఇంకొకటి వచ్చేసరికి ధనం క్రైస్తవుడు సంపాదించవచ్చు, సంపాదించకూడదా? సంపాదించవచ్చు. దావీదు మనసు కలిగి సంపాదించండి, ధనవంతుడు మనసు కలిగి సంపాదించద్దు. మంచిది. ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా మంచి మనసుతోటి మీ యొక్క కుటుంబాలని సంరక్షించుకోవాలని ప్రభువు పేరు కోరుకుంటున్నాను.